ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము, నేను నా కృపను చూపక మానను. మొదటి దినవృత్తాంతములు 17వ అధ్యాయము 13వ వచనము. ప్రియ సహోదరి సహోదరుడా, మన దేవుడు కృపాసత్య సంపూర్ణుడు, కనికరము కలిగిన గొప్ప దేవుడు. ఆనాడు ఇజ్రాయేలీయులను వాగ్దాన దేశానికి తీసుకువెళ్లే మార్గంలో ఇజ్రాయేలీయులు ఎడారిలో ఉండి వారికి ఎటు వెళ్లాలో తెలియక దేవునికి ప్రార్థించినప్పుడు దేవుడు వారిని పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై వారికి తోడుగా ఉండి వారి పట్ల కృప చూపించి వాగ్దాన దేశానికి నడిపించిన గొప్ప దేవుడు. ఈరోజు నిన్ను నన్ను నిత్య మహిమలోకి తీసుకువెళ్లే మార్గంలో ఏ ఎడారి వంటి శ్రమల గుండా మనం వెళుతున్నా సరే, దేవుని కృప ఆయన యందు భయభక్తులు కలిగి ఆయనకు ప్రార్థించే వారి మీద ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే మనం కూడా ఇజ్రాయేలీల వలె దేవుని సన్నిధిలో మోకరించి మన యొక్క బాధల నిమిత్తం దేవునికి ప్రార్థిస్తామో, ఖచ్చితంగా దేవుడు ఆయన కృపను బట్టి మన బాధలను తీసివేసి ఆనందంతో మనలను నింపుతారు. చేరవలసిన గమ్యానికి ఖచ్చితంగా చేరుస్తారు. కనుక మన పట్ల కృప చూపడం మానని దేవునికి విశ్వాసంతో ప్రార్థిద్దాము. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రములు దేవా. గడిచిన కాలమంతా మీ కృపలో కాచి కాపాడి ప్రభువ, మరొక నూతన దినంలో నూతనమైన కృపా వాగ్దానముతో మమ్మను ఆదరించినందుకు, బలపరిచినందుకు మీకు స్తోత్రములు తండ్రి. అయ్యా, నీ కృప ఉంటే చాలయ్యా. ఏ బాధలోనైనా మేము ధైర్యంగా ఉండగలుగుతాం. ఏ శ్రమలోనైనా సరే నీ కృపను బట్టి ఆ శ్రమను ఎదిరించడానికి మాకు శక్తి వస్తుంది. అయ్యా, అట్టి కృపతో నాయన మమ్మను నింపుతానన్నందుకు మీకు స్తుతులు చెల్లిస్తూ, అయ్యా యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మీకేమైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే దయచేసి కామెంట్ చేయండి. తప్పక ప్రతి ప్రార్థన అవసరత గురించి అనుదినము ప్రార్థిస్తాము. ఈ రోజంతటిలో దేవుని యొక్క కృపాక్షేమములే మీ ముందు వెనుక మీకు తోడుగా ఉండి మిమ్మును నడిపించును గాక.